ఆర్ఎస్ఎస్లో ఉన్న మోహన్ భగవత్జీ చెప్తే వినడం కంటే సల్మాన్ ఖాన్ చెప్తేనే ఎక్కువ వింటారు. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం, మన దేశం ఉంది. కాబట్టి సినిమా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత దేశభక్తికి వాళ్ళు వచ్చేమి ఓంకారం ఉచ్చరించేసి గాయత్రి మంత్రం చదవాలని మనం కోరుకోవట్లేదు. కానీ అట్లీస్ట్ భారతదేశానికి పాకిస్తాన్కి గొడవ అయితే పాకిస్తాన్ తరఫున ఉండకుండా ఉంటే మనం అదే ఒక 10,000 మనకి. వీళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేసేలాగా కూడా ఉంటారు కొన్నిసార్లు. అటువంటి వాళ్ళు బాలీవుడ్లో చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ ద్వారా బాంబే మీద అంటే ముంబై మీద పట్టు సాధించడానికి ఆయన పిలుచుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఒక్క కాషన్ మాత్రం ఉంది. ఏంటంటే ఎప్పుడైతే సినిమా వాళ్ళు దగ్గరకు వస్తారో ఆ ప్రతి రాజకీయ నాయకుడు కూడా పతనం మొదలవుతుంది. రాజకీయ నాయకుడు కావచ్చు, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకైనా సరే సినిమా వాళ్ళకి గ్లామర్ ఉంటుంది. ఆ గ్లామర్ వల్ల ఏమవుతుందంటే మనకు కొంత ఉపయోగం ఉన్నప్పటికీ దానివల్ల నెగిటివిటీ కూడా వస్తుంది. అంటే చూసేవాళ్ళు ఇప్పుడు మోహన్ భాగవత్ పక్కన సల్మాన్ ఖాన్ని చూసినప్పుడు అంటే పాజిటివ్గా తీసుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా అది సహజంగా వచ్చేటువంటిది సార్. ఆ సంశయం అనేది సహజంగా వచ్చేది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఒక యువ నాయకుడు ఉండేవాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రీ రిలీజ్లకు పిలిస్తే కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది, పదవి పోయింది. పదవి పోయినాక ఏమైంది, తర్వాత సినిమా వాళ్ళ వల్లే అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా ఆయన ఏం చేశారో లేదో మనకు తెలియదు. కానీ సినిమా వాళ్ళతో తిరగడం వల్ల ఆయన